దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో ఈ దినం మిమ్మల్ని ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ఆరాధన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, క్షేమగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్ర తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మేము ఆరాధన చేస్తుండగా నాయన, పాటల్లోనూ ప్రభా, ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో పరిశుద్ధాత్ముడా మీరు మాతో ఉండి ప్రభా నీ నామానికి మహిమార్థంగా జరిగించమని, సమస్త చీకటిని యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మీ ఆత్మ కార్యం జరిగించమని, వినగల చెవులు గ్రహించే మనస్సును తండ్రి మీ వాక్యం వినడానికి మా కృప దయచేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామానికి మహిమపరుద్దాం. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. దయ్యాలను వెళ్ళగొట్టెదము, దయ్యాలను వెళ్ళగొట్టెదము. చీకట శక్తులను అడగ్రొక్కెదము, చీకట శక్తులను అడగద్రొక్కెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. మెరుపు వాలే కింద పడిన సతానికి కొద్ది కాలమే ఉన్నదయ్యా. మెరుపు వాలే కింద పడిన సతానికి కొద్ది కాలమే ఉన్నదయ్యా. సమాధాన ప్రభువు మనతోనే ఉన్నాడు, సమాధాన ప్రభువు మనతోనే ఉన్నాడు. ధైర్యంగా యుద్ధం చేసి జయించేదాము, ధైర్యంగా యుద్ధం చేసి జయించేదాము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. కన్నులెత్తి తేరి చూడండి, సాతాను క్రియలు లయపరచబడినవి. కన్నులెత్తి తేరి చూడండి, సాతాను క్రియలు లయపరచబడినవి. పంట విస్తారం పనివారు కావాలండి, పంట విస్తారం పనివారు కావాలండి. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వస్తున్నారు, చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వస్తున్నారు. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. ఇండియా దేశాన్ని యేసు ప్రేమించాడు, ప్రాణం పెట్టి తన ప్రేమను తెలిపాడు. ఇండియా దేశాన్ని యేసు ప్రేమించాడు, ప్రాణం పెట్టి తన ప్రేమను తెలిపాడు. యేసు రక్తం ఇండియా పైన, యేసు రక్తం ఇండియా పైన. యేసు రాజ్యం ఇండియాలో వచ్చిందండి, యేసు రాజ్యం ఇండియాలో వచ్చిందండి. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. యేసు నామంలో ప్రార్థించెదము, ఇండియా దేశాన్ని రక్షించెదము. దయ్యాలను వెళ్ళగొట్టెదము, దయ్యాలను వెళ్ళగొట్టెదము. చీకటి శక్తులను అడగద్ర
రక్షించదము, ఇండియా దేశాన్ని రక్షించదము, యేసు నామంలో ప్రార్థించదము, ఇండియా దేశాన్ని రక్షించదము, యేసు నామంలో ప్రార్థించదము, ఇండియా దేశాన్ని రక్షించదము, యేసు నామంలో ప్రార్థించదము, ఇండియా దేశాన్ని రక్షించదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. అందరం పాడదాం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. 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 పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా. 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 రిమమమలరసి హందర బాబా 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 రిమకతరష హందర బాబా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మంచివాడా నీకు స్తోత్రాలు, గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు, సర్వశక్తి కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మీ వాక్యముతో మీరు మాతో మాట్లాడండి నాయన. మీ వాక్యమే మాకు తండ్రి ఆధారమై ఉన్నది ప్రభువా. ఆధారకర్త అయిన ఆదరణకర్త అయిన తండ్రి నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మనం వాక్యము చదివి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుడు మనకి ఇచ్చిన వాక్యము లేవియాకాండం 26:5 చూద్దామండి.
మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిబ్బరముగా నివసించెదరు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది? దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే, దేశము దేవుని చేతిలోనే, దేశము యొక్క క్షేమము, దేశము యొక్క అభివృద్ధి, దేశానికి యొక్క మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ దేవుని చేతిలోనే ఆశీర్వాదం ఉందని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. మన వాక్యాన్ని మనం చూసినప్పుడు విస్తారమైన ద్రాక్ష పండ్లు, ఎలా అంటే ద్రాక్ష పండ్లు కోయిచుండగా నూర్పు కాలం వస్తుంది అంటున్నాడు. ఎందుకంటే ద్రాక్ష పండ్లు కోయిచుండగా ఒక్క పంట వెనకాల ఒక పంట దేవుడు ఇస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక్క పంట వెనకాల తృప్తిగా, సంతృప్తిగా, అంటే దేవుడి దీవెనలో ఈ రోజు వరకు దీవెన పొందలేకపోవటం వలన, దేవుడు దీవెనలు ఆలస్యం అవటం వలన అనేక మంది విసిగిపోయి ఉండవచ్చు. మా ప్రార్థన వింటలేదా? ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాడు, మా ప్రార్థన దేవుడు వింటలేదా? ఎందుకు మాకు ఇంకా జవాబు రావట్లేదు? ఈ బలహీనత ఎందుకు తొలగిపోవటం లేదు? లేకపోతే మాకు రావాల్సినటువంటి ఆస్తి ఎందుకు రావటం లేదు? మాకు పిల్లలు ఇంకా ఎందుకు కలగటం లేదు? ఎన్ని సంవత్సరాలైనా మాకు ఉద్యోగం ఎందుకు ఇంకా రావటం లేదు? మేము ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మా పైన ఇంకా ఏంటి, మా ప్రార్థన ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళలేదా అన్న అనుమానము, సందేహము రావడం సాధ్యమే. అయితే మీకు ఒక శుభవార్త ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, విస్తారమైన ద్రాక్ష పండ్లు మీకు ఇస్తానంటున్నాడు. ద్రాక్ష పండ్లు తింటూ ఉంటుండగా ఎమ్మటినే గొప్ప నూర్పు, అంటే విస్తారమైన ధాన్యం ఇస్తానంటున్నాడు. సమృద్ధిగా ఈ దేశాన్ని, మన దేశాన్ని దేవుడు దీవిస్తానని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే, మనం ముందుకు చూసినప్పుడు 6వ వచనంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగచేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవ్వడును మిమ్మును భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, మనం చూసినప్పుడు క్షేమము కలగ చేస్తానంటున్నాడు. మీకు దీవెన కలగ చేస్తాను, మీకు భద్రత కలగ చేస్తాను, మీకు మీ దేశంలోనికి దుష్టమృగం రాదు, అంటే దుష్టుడు సంచరించడు అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? అయ్యో ఇవిడేంటి ఇలా చెప్తుంది, మన దేశం అంతా అల్లకుల్లోలంగా ఉంది, కరోనా అన్న భయంతో మనం భయపెడుతున్నాం కదా అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక శుభవార్త దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ దేశంలోనికి ఖడ్గం రాదు అంటున్నాడు. ఎందుకంటే దావీదు కాలంలో కూడా ఇలాంటి ఒక ఖడ్గం వచ్చినప్పుడు దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దావీదు భక్తుడైన దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తాడు. ఏంటి అంటే, నువ్వు ఫిలిష్తీయుడి చేతుల్లో పడతావా లేదంటే నా చేతుల్లో ఉంటావా అన్నటప్పుడు దావీదు ఏమంటాడంటే, సున్నము కొట్టినటువంటి, సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయుడి చేతిలో నేను పడుట కంటే నా దేవుడి చేతిలో నేను పడుట నాకు క్షేమము, నాకు భద్రత అంటాడు. ఎందుకంటే సున్నతి లేని ఫిలిష్తీయుడు దేనికి చూపిస్తుందంటే, దుష్టుడైన సాతాను చూపిస్తుంది. ఆ దుష్టుడి చేతుల్లో పడి అనేక మందిని పోగొట్టుకోవడం కంటే నేను నా దేవుడి చేతుల్లో పడటమే నాకు మేలు అంటున్నాడు. అయితే మనము కూడా ఎప్పుడైతే ఇలాంటి సమయంలో దుష్టుడు చెలరేగుతున్నటువంటి సమయంలో ఏవేవో ఆశ్రయిస్తాం, ఏవేవో చేస్తాం, దాని నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తున్నాం. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు నా చేతుల్లో ఉన్నట్లయితే ఆ ఖడ్గం నీ దగ్గరికి రాదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేశంలో ఖడ్గం సంచరిస్తుందా, దాన్ని నేను రానివ్వను అంటున్నాడు. దావీదు కూడా ఏం చేశాడంటే, తండ్రి నేను నీ చేతిలో ఉండటమే నా క్షేమం, నీ చేతుల్లో నేను ఎవ్వరి చేతుల్లోనికి వెళ్ళను, నేను నీ చేతిలో ఉంటాను అన్నటప్పుడు ఆ దుష్టుడిని, సంహార దూతని, ఆ రోగపు చీకటిని దేవుడే ఆత్మ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఎప్పుడైతే ఆఫ్ చేసేసాడో ఆ మరణకరమైనటువంటి దావీదు కాలంలో వచ్చినటువంటి ఆ రోగాన్ని దేవుడు ఎప్పుడైతే ఆఫ్ చేశాడో ఎమ్మటనే ఆ రోగం ఆగిపోయింది. ఆ దేశ ప్రజలందరూ కూడా క్షేమంగా, సంతోషముగా, సమాధానం కలిగి, ఆరోగ్యం కలిగి ఉన్నారండి. హల్లెలూయా. అలాగే మనల్ని కూడా ఏమంటున్నాడంటే, నువ్వు భయపడవలసిన పని లేదు. నువ్వు నిద్రలో ఉలుక్కుపడి లేవనక్కర్లేదు. నువ్వు నా దగ్గర, నేను నీకేం చేస్తానంటే క్షేమం కలగజేస్తాను, భద్రత కలగజేస్తాను. నీ దేశం మీదకి లేసినటువంటి ఆ దుష్ట మృగము నుండి, ఆ ఖడ్గము నుండి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే రక్షిస్తాను, విడిపిస్తాను అంటున్నాడు. అలాగా దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయించి ఉంటామో అప్పుడు దేవుడు ఆ ఖడ్గము నుండి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ఆ దుష్టుడు ఆ రోగము నుండి మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మీ దేశంలో నేను మీకు భద్రతని ఇస్తాను అంటున్నాడు. ఆయన కాపుదలని ఇస్తాడండి. ఆయన మంచి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అన్నడు విడవడు, ఎడబాయన దేవుడు. అయితే మనం ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో మాటశాలము ఇస్తాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 25:18-19 మనం చూసినప్పుడు, కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. సురక్షితముగా నివసించడానికి ఇక్కడ దేవుడు ఒక కట్టడ నియమించాడు. పూర్వ దినాల్లో క్రీస్తు పూర్వకాలంలో ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి అని దేవుడు కట్టడగా నియమించాడు. అయితే ఇక్కడ యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఒక కట్టడ నియమించాడు. ఏంటి అంటే, ఆ కాలంలో పాటించే ఆజ్ఞలు ఏంటి? నీ పొరుగు వాడిని ఆశించకూడదు, నీ పొరుగు వారికి నువ్వు హాని చేయకూడదు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇలాగ ఎన్నో ఒక 10 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. అయితే ఆ 10 ఆజ్ఞల్లోనూ కూడా ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా ఆ ఆజ్ఞలన్నీ 9 ఆజ్ఞలు కొట్టివేయబడి కాబట్టి ప్రజల మీదకి ఆపద వచ్చేది. అంటే వాళ్ళు ఆ ఆజ్ఞ నుండి తప్పేవారు. కాబట్టి మానవులు వీళ్ళెవరూ కూడా ఈ 10 ఆజ్ఞలు పాటించలేరు. కాబట్టి ఇక్కడ దేవుడు మరొక కట్టడను నియమించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ నియమాన్ని సులువు చేశాడు. ఇక్కడ ఏది పాటించాలి అంటున్నాడో మనం చూసినప్పుడు, ఏమి పాటించాలి? యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఒకటి చెయ్యాలంటున్నాడు. ఇక్కడ మరలా చూద్దాం చూడండి. 18-19 మనం చూసినప్పుడు, కాబట్టి మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల. కట్టడలు, విధులు గైకోవడం అంటే ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చిన కాడి నుంచి ఏంటి అంటే, ఆయన్ని యేసు దేవుడని నమ్మాలి, యేసు దగ్గర మోకరించి ప్రార్థన చెయ్యాలి, యేసే దేవుడని హృదయమందు విశ్వసించాలి. ఈ 3 పనులు చెయ్యాలి. మొదటగా యేసు దేవుడని హృదయమందు విశ్వసించాలి. రెండోదిగా మోకరించి యేసు నామంలో ప్రార్థన చెయ్యాలి. మూడోదిగా యేసే దేవుడని నోటితో ఒప్పుకోవాలి. ఈ కట్టడలో ఈ యొక్క కట్టడ ఒక నియమంగా ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే, వారి దేశంలో ఇంకా మనం కిందకి మనం చూసినప్పుడు 19వ వచనంలో, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించేదారు, భూమి మీద ఫలిస్తాము, భూమి మీద తృప్తిగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని నిజంగా మనం ఒప్పుకోగలుగుతామో, మనసు పెట్టి ఒప్పుకుంటామో, అప్పుడు నిజంగా తృప్తిగా ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తాం. అలా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరొక వాక్యాన్ని మనం చూసినప్పుడు కీర్తనకారుడు మరొక మాట సెలవిస్తాడు చూడండి. కీర్తనలు రాసిన గ్రంథము కీర్తనలు 29:11 మనం చూసినప్పుడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగచేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. యేసు దేవుడని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనకు వచ్చే ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే,
తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. నువ్వు బలహీనతలో ఉన్నావా, దేవుడు నీకు బలమును అనుగ్రహిస్తాడు. అయితే తన ప్రజలకు సమాధానమును కలగజేసి ఆశీర్వదించును. ఆశీర్వాదము, సమాధానము, దీవెన, బలము ఇవన్నీ ఎక్కడున్నాయంటే యేసు నామంలోనే ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము యేసు నామాన్ని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి కట్టడగా దాన్ని ఒక నియమంగా మనం పాటిస్తామో, దేవుడు మనకి ఏం చేస్తాడంటే బలమును, సమాధానమును మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు రాసిన 147వ కీర్తనలో ఆయన ఏమంటాడంటే, గుర్రముల బలమనందు నేను సంతోషించేవాడను కాను అంటాడు. అంటే దేవుడు ఆయన ప్రజలను బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజలను బలపరిచే దేవుడై ఉన్నాడు. చూడండి, 147వ కీర్తన 14వ వచనములో ఇక్కడ ఒక మాట చెప్తాడు. మన దేశంలో ఆయన ఏం చేస్తాడంట, మన దేశంలో నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. నీ సరిహద్దుల్లో అంటే మన సరిహద్దుల్లో, మన ఇంటి దగ్గర, మన స్థలంలో, మన కుటుంబంలో, లేదా మన ఒక భర్త భార్యల బంధము మధ్య సరిహద్దుల్లో, అక్క చెల్లు, అన్నదమ్ములు, వీళ్ళందరూ మన దేశ సరిహద్దుల్లో, అన్ని చోట్ల మన సరిహద్దులు అన్నిట్లో కూడా దేవుడు ఏం చేస్తాను అంటున్నాడంటే సమాధానం కలగజేస్తాను అంటున్నాడు. దేవుడి దగ్గర సమాధానము, శాంతి ఎక్కడ ఉన్నదని ఒకవేళ వెతుకుతూ సహోదరుడు ఒకవేళ శాంతి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఒకవేళ వెతుకుతూ నువ్వు తిరుగుతున్నట్లయితే ఈరోజు నీకు ఒక శుభవార్త. యేసుక్రీస్తు నామమును అంగీకరించి ఆయన దగ్గర మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన నీకు శాంతి సమాధానాన్ని కలుగజేస్తాడు. సురక్షితముగా ఉండడానికి, నువ్వు నివసించడానికి ఆయన సమాధానాన్ని కలగజేస్తాడు. నువ్వు ఎక్కడెక్కడో తిరిగి విచ్చికి వేచారిపోయేవేమో, అయితే దేవుడు నీకు ఈ దినాన్ని నీకు సంతోషము, సమాధానం ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. అయితే ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినప్పుడు ఒక మాట చదివిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 26:13 వచనంలో, ద్వితీయోపదేశ కాండం 22:9 వచనంలో చూడండి ఒకసారి. నీవు విత్తనముల పెరుగును, నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్టార్పణములు, నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నీ ద్రాక్ష తోట విత్తనములు పెరుగును. హల్లెలూయా. నువ్వు పెరిగేదానిగా ఉంటావు. ప్రతి విషయంలో దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను బలపరచాలని ఎంతగానో కోరుతున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన దృష్టిలో నువ్వు విలువైన పాత్రగా దేవుడు చెయ్యాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు కనిపెట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అన్నిటి నుండి కూడా దేవుడు తప్పించడానికి శక్తివంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లేవియా కాండము 26:13లో మనం చూసినప్పుడు ఒక మాట చదివిస్తాడు. చూడండి, లేవియా కాండం 26:13లో, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మును రక్షించితిని. నేను మీ దేవుడనైన యెహోవాను నేను మీ కాడి పరుగులను తెంపి మిమ్మును నిలువుగా నడిపించేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఇంతవరకు నీ చిక్కుకున్న చిక్కుల్లో, ఇంతవరకు ఎక్కడ నువ్వు చిక్కబడున్నావు,
ఎవరి దగ్గర నువ్వు మోసపడి ఉన్నావు, ఎవరి దగ్గర నువ్వు చిక్కబడి ఉన్నావు, లేదా ఏ అప్పుల్లో ఉన్నావు, ఏ సమస్యల్లో ఉన్నావు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు, తల్లిదండ్రికి చెప్పుకోలేక, లేకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఏ బాధ నువ్వు దేనికి నువ్వు దాస్యం కలిగి ఉన్నావు, దేనికి నువ్వు దాసుడిగా దాసురాలుగా లోబడి ఉన్నావు, అలాంటి స్థితి నుండి ఐగుప్తులను విడిపించిన అదే దేవుడు ఈ రోజు నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ చేతబడి శక్తుల చేత, విగ్రహపు శక్తుల చేత, లేదా ఈ మాంత్రిక శక్తుల చేత, అనేకమైన చెడ్డ కళల చేత, భయపెట్టే ఆత్మ చేత, రోగపు గూర్చిన భయము, లేదా చీకటం గూర్చిన భయం, ఇలాంటి భయాల చేత నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు ఒక శుభవార్తనికి చెప్తున్నాడు. ఏంటంటే ఐగుప్తీల భయము నుండి, ఐగుప్తీల దాస్యము నుండి, ఐగుప్తీల హింస నుండి ఎలాగైతే ఇశ్రాయేలీయులను విడిపించానో అలాగే నిన్నును విడిపించి నీకు స్వతంత్రము నేను కలగజేస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను బలపరుస్తాను, నీకు నేను తోడుగా ఉన్నానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీకు చెప్తుండగా దేవుడికి నువ్వు లోబడినట్లయితే ప్రతి చీకటి నుండి, ప్రతి అప్పు నుండి, ప్రతి భారము నుండి, ప్రతి నింద నుండి, ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకున్న ఆర్థిక లోటుల నుండి విడిపిస్తాడు, ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ విషయంలో ఎంతగా నువ్వు నలిగిపోతున్నావో, నీ నలిగిపోయిన స్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, ఈ దినం దేవుడి దగ్గరికి నువ్వు రాగలిగితే, దేవుడు యేసే దేవుడని నువ్వు నమ్మగలిగితే, యేసే దేవుడని నువ్వు నమ్మి మోకరించి, ప్రభువా నువ్వే నాకు ఆశ్రయమైన, ఈ బాధలన్నీ బరువు నేను పోయలేకపోతున్నాను, ఇదిగో నా బరువుని నీకు అప్పగిస్తున్నానని నువ్వు నా యేసు నీ సమస్యలు తీరుస్తాడని హృదయమందు నువ్వు నమ్మి నోరుతో నువ్వు ఒప్పుకోగలిగితే నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి కట్టు ఈ దినం తెగిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు నీ సమస్యల దగ్గర దేవుడు నిలబడి ఉన్నాడు. నీ సమస్యల నుండి నిన్ను విడిపించి నీకు సంతోషమును, సమాధానమును, నెమ్మదిని కలగ చేయాలని దేవుడు నీ దగ్గర నిలబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎంతగా దీవించాలనుకుంటున్నాడో, నీ దీవెనికి నువ్వే అడ్డుగా ఉన్నట్లయితే, నువ్వు క్రైస్తవుడు అయితే, ఒకవేళ దేవుడు నువ్వు తెలుసుకున్న బిడ్డవైతే, నువ్వు దేవుడికి నీకున్న బంధాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే, నీకున్న ఇబ్బందులన్నీ నువ్వు తొలగించుకోగలుగుతావు, నీకున్న సమస్యలన్నీ తొలగించుకోగలుగుతావు. ఇదిగో ఈ వాక్యము మా వినుకుడిలో ప్రభు దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, కృతజ్ఞతలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. హిరిమా కద్దర షహాందర్యాల బాబా బాబా బా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. రిమా కద్దర షహాందర్ర బాబా బాబా బాబా. యేసయ్యా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని యేసు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి నైనా, బలపరచండి నైనా తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డలో ఫలింపచేయండి ప్రభా. రిమా కద్దర షహాందర్ బాబా 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 బాబా. థ్యాంక్ యూ లాడా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా కుమార్తె నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు బాధపడుతున్నావా? ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నీ పిల్లల భవిష్యత్తును ఊహించిన రీతి కంటే అభివృద్ధిగా దేవుడు దీవించబోతున్నానని చెప్తున్నాడు. ఓ రిషి అందర్రా మా కద్దర్రా బాబా బాబా బా. కొంచెం మంది బిడ్డలు కళ్ళతో చేత, హృదయ వ్యాధన చేతున్న బిడ్డలను, అంతరంగములో గాయములు ఇదిగో ప్రభు బాగా చేయబోతున్నాడు. ఓ రిషి అందర్రా బాబా బాబా బాబా. ఒంటరిగా ఎవ్వరు లేక ఇదిగో నేను ఒంటరిని, నేను ఏమి చేయగలను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నన్ను బలపరిచే క్రీస్తులో నేను సమస్తం చేయగలనన్న మాట చేయబట్టు నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు
నీతో ఘనమైన కార్యములు జరిగించును గాక. ఓరిషి అందర్రా మక్కతర్రా బాబా బాబా, ప్రతి అప్పు రుణము సమస్య యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి ఆర్థిక లోటులు తొలగిపోవును గాక. ప్రతి రోగకాడి యేసు నామములో విరగగొట్టబడును గాక. ఓరిషి అందర్రా బాబా బాబా. తండ్రి నీకు స్తోత్రాలు. నీ కుమార్తె వివాహాల కొరకు, నీ కుమారుడి వివాహాల కొరకు, నీ కుమారుడి కుమార్తె చదువుల కొరకు ఎవరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారి జీవితాలు గొప్ప మేలు జరుగును గాక. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి నాయన. అనేకమైన బిడ్డలు ప్రభు, అనేకమైన సమస్యలు, నిందలు, బాధలు, బరువు యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని దీవించండి నాయన. యేసయ్యా మీ చేతిలో ఉన్న ఆశీర్వాదముతో మా దేశాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మా దేశ నాయకులు, మా రాష్ట్ర నాయకులను దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించి ఆశీర్వదించండి. సత్య శ్యామలంగా ఉంచండి నాయన. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రతి రోగకాడి యేసు నామములో విరగగొట్టబడును గాక. అయ్యా సమాధానము, సంతోషము, ఆరోగ్యము, నెమ్మది మా దేశ ప్రజలకు సమృద్ధిగా కలుగును గాక. రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే రోగులుగా ఉన్నారో ప్రభా వారిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఆసుపత్రిలో, ఎమర్జెన్సీలో, ఐసీలో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఆయుష్ను, ఆరోగ్యములు దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి నాయన. ఇల్లు విడిచి తిరిగే వారిని వారి వీళ్ళకి చేర్చండి ప్రభా. గుండె చెదిరిన వారిని బాగు చేయండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మంచి బిడ్డలుగా తండ్రి నాయన. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగించండి. గర్భిణీ స్త్రీలు దీవించి సుఖమైన ప్రసవం దయచేయండి. నెలండేంత వరకు మీ కృప, మీ కాపుదల వచ్చండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నాయన. మా దేశంలో ఉన్న క్రైస్తవ కుటుంబాల నాయకులు, సంఘాలని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రజలందరినీ దీవించమని, ఈ వాక్యమైన ప్రతి బిడ్డని దీవించి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించమని, మేలు చేసి మహిమ పొందమని ఇన్న వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఇన్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మీ పాదాలు సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకును, లోకంలో సకల పరిశుద్ధులకును, ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈ వాక్యం మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని మేము నమ్ముచున్నాం. ఈ వాక్యమని బట్టి మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముచున్నాం. మేము చేసే ఈ ఆరాధన మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.